ఆంటీ అంటే నాకు పిచ్చి నాయన. ఇదే లాస్ట్, ఇంక రానులే, ఇంక రాను నేను. నాకు రేపు లోపల సర్దేనైనా నాకేమో రావాలి. మనం లాస్ట్ మా నాన్నగారితో ఒక ప్రాంక్ చేశాను, ఆంటీని లవ్ చేస్తున్నా అని. దానికి ఇప్పుడు వరకు మా నాన్నతో చెప్పలేదు అసలు ఏం జరిగింది ఏంది అనేది. ప్రాంక్ వీడియో చేశాను అని అసలు తెలియదు మా నాన్నకి. అసలు ప్రాంక్స్ అంటేనే తెలియదు. సో దానికి పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నాను. ఆంటీతో లేచిపోవాలనుకుంటున్నాను ఎట్లా అనేది సంథింగ్. ఎట్లా రియాక్ట్ చూద్దాము. ఇప్పుడు ఏం చెప్పు. నేను రాను. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. నాకు అవసరం లే, ఫోన్ పెట్టి నువ్వు ఊరికి కథలు చేయకు. నాకు వద్దని చెప్తున్నా కదా. ఫోన్ పెట్టు. ఏమో కథలు చేస్తున్నావు, కథలు చేస్తున్నావు. ఎవరు లేదులే. రా, మొన్న చెప్పినా కదా నీకు, ఒక ఆంటీని లవ్ చేస్తానని ఫోన్ చేసి మరి ఇప్పుడు వస్తావా రావా, నన్ను చచ్చిపోమంటావా, ఎట్లా చేయమంటావు చెప్పు, నీ పేరే రాస్తాను ఇట్లా అంటుంది. ఇంకా నాకు అట్లనే కడికి ఇంకా నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. కానీ నాకు కూడా ఇష్టమే, అందుకని నేను కూడా ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. చేసుకో, నేను చెప్పినాక చేస్తామనే. మీరు చేసేది వద్దంటుందా ఆమె. నాకు అక్కడ పక్కన మా రూమ్ పక్కనే ఉంటుంది ఆంటీ, పక్కింటి ఆంటీ. మనం వెళ్ళిపోదాము అంటుంది. ఏమొద్దు మీ నాన్నలతో, అసలు ఏమొద్దు, వెళ్ళిపోదాము. ఏం చేయాలో అర్థం కావట్లా. నావేమంటే వెళ్ళిపోతాము, ఇద్దరం పెళ్లి చేసుకుందాము, మీ నాన్నలతో ఇంకొద్దు, ఎందుకు ఉన్నాడు కదా మీ తమ్ముడు ఉన్నాడు చూసుకుంటాడులే అంటుంది. అందుక నిన్ను ఎంత దూరం పంపించింది నేనా? నువ్వు ఏదో మన చెప్పినాను కదా, సమస్య అంత వద్దునైనా తేకూడదనే. మళ్ళీ నువ్వు చేస్తున్నది ఈ మధ్య చేస్తున్నది అంటే ఆమె నువ్వు చేస్తానని నేను చెప్పిన. మా నాన్న నేను తోడుకు వచ్చి చేసుకుందాం నేను అట్నే కదా చెప్పినాను కదా. ఒప్పుకోవట్లే, వద్దనేస్తుంది నాకు. మీ నాన్న మీ మమ్మీతో వద్దు, అసలు పని వద్దు, చేసుకుంటే మన ఇద్దరం వెళ్ళిపోయి చేసుకుందాం, లేదంటే వద్దు, నేను చచ్చిపోతాం. ఏమన్నా మంచి పనులు అయ్యా, మీ ఇద్దరికి మీరు లేచి వెళ్తే సంవత్సరానికి మనుషులు లేడా ఇంట్లో ఆ పెద్దోళ్ళు. ఏందిరా ఇది, నాకు ఇదే విధంగా తీసుకొస్తాం మాకా. నాకు కూడా అంటే ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాం కానీ కొద్దిగా మాట్లాడినా మనసు మారుద్దామని. తను ఒప్పుకోవట్లే. ఇంకా తను ఒప్పుకోకపోతే నాకు కూడా ఇష్టం కాదు. నేను కూడా ఇష్టం నాన్న, నాకు కూడా అమ్మాయి అంటే ఆంటీ అంటే. చేయాలనుకుంటావా? వెళ్ళిపోతా నేను కూడా. వెళ్ళిపోతే పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకుని ఏదల మీద తిరగండి, సంసారం వదిలి బాని ఫోన్ చెయ్య, నేను మాట్లాడతా పెడతా. కొద్దిగా గట్టిగా మాట్లాడుతుంది ఎందుకు మళ్ళా? గట్టిగా మాట్లాడలే ఏలా మళ్ళీ నువ్వేమైనా అంటావు, మళ్ళీ పెళ్లి చేసుకుపోయా ఆంటీ కదా, మళ్ళీ బాధపడుతుంది. నేను అట్లా తప్పుడు మాటలు మాట్లాడు కానీ రా, వద్దులే మళ్ళీ. ఎందుకు నీకు కోపం ఉంటుంది కదా మళ్ళీ. లేదు కానీ ఇదేంది, నేను చేస్తామని చెప్పినాను కదా, పెడతాను చెప్తామా, చేస్తాను తల్లి, ఇంత దూరం వద్దు తల్లి అని చెప్తానా. పెళ్లి చేసుకుంటానని చెప్తుంది కదా. పెళ్లి చేసుకోండి, మా ఇంట్లో ఉండో, నేను లక్ష్యంగా చూసుకుంటాం కదా మా బిడ్డ మాదిరిగా. పెళ్ళి అయిపోయిన ఆంటీ కదా, మీరేమంటే నాకు నచ్చిందే, నీకు నచ్చినప్పుడు మాకు నచ్చినట్టే నేనా. ఆమెకు మీరు నచ్చట్లే, మీరు నచ్చితే నచ్చకపోతే ఎట్లయినా తల్లిదండ్రులు ఇన్ని రోజులు సాకి సంతరించి నిన్ను చేసిన దానికి నచ్చలేదు, నేను అమ్మాయి పక్కన వెళ్ళిపోతానంటే ఎట్రా ఈ పనులా. ఏమైనా నాకైతే ఆమె కావాలి, ఆమె లేకపోతే ఉండలేదు నేను. ఆమె ఏముంటుంది, ఫస్ట్ అయితే నువ్వు వచ్చి పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్న తర్వాత నీకెంత ఆస్తి వస్తుంది ఏం తీసుకునేద్దాం ఇద్దరం కలుసుకొని. నాయన మేమే వెళ్తాం, మీరే ఉండండి రా, ఆస్తులు పంచబడలేదురా, ఇన్నేం చేయబడలేదురా, మేము పక్కన ఆయన గుర్తు చేసుకుంటాం రా, ఏం వద్దంటుంది, అట్లా వద్దు అంటుంది. ఖచ్చితంగా మీరు ఆడు నేను సుఖంగా ఉండాలి, మాది ఉండదురా, పక్కన ఆయన ఉంటాం లేరా. నిన్ను బయట పంపించేస్తే మేము ఉండగలుగుతాం, బతకగలుగుతాం. నేను లేకపోతే ఉండలేదంట, మేము ఉండలేదు, మేము కూడా ఉండలేము కదా, ఏం చేయాలా. నేను తల్లిదండ్రులు మా అమ్మ నన్ను వదిలేస్తాను, నువ్వు మీ అమ్మ నన్ను వదిలేను. ఏమైనా పద్ధతి ఇదా ఏం పెద్ద సమస్య, నాకు నచ్చలా ఈ పనులు, నువ్వు ఏదో ఒకటి తీసుకొస్తున్నావా. నేను అది పనిగా చెప్పి నువ్వు చేయని నేను మాట్లాడుతున్నా పెడతా. నువ్వేమన్నా అంటావు నాన్న, ఎందుకు నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కదా. నేను అన్నాను మళ్ళా తను ఏదన్నా అన్నా కానీ మళ్ళా నేను మాటినా. ఇప్పుడు నేను లేచిపోతా, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏంది, నేను వెళ్ళిపోతా, అంతా కూడా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా మా బతుకులు రా, ఏంది నైనా నీ బతుకులు ఏముంది ఇంకా, మీ బతుకులు చెప్పండి.
బతుకుతున్నారు బతకండి బతికితే? నువ్వు లేకుండా మేము ఏం బతకగలుగుతాం? నేను ఏంది ఇదే ఇప్పుడు నేను ఒక ఆవిడని ఇష్టపడ్డానైనా నీకు జాబ్ లేకుంటుంటే లేచి వెళ్దాం రా అంటారా? జాబ్ లేకుండా పెళ్లి చేసుకుంటాను అంటుంది. పెళ్లి అన్నారనైనా ఇక్కడ తల్లిదండ్రులు వదిలేసి రామనరావు లచ్చలంగా బిడ్డ మామూలుగా నీకు చేసుకొని లచ్చలంగా ఉండాలనుకుంటే అట్నే చేసుకో, మీ తల్లిదండ్రులు ఒప్పించి చేసుకో. మీ అమ్మ మీ నాన్నతో ఉంటే నేను ఉండను అంటుంది. ఎప్పుడన్నా కనీసం 10 రోజులు వచ్చి కాపురం చేసింది అంటుంది. ఏమంటుందంటే సంవత్సరానికి ఒక 2 రోజులు ఉందాము వెళ్దాం. చెప్పుండాల మా అమ్మ మన దేవుళ్ళు లచ్చలంగా చూసుకుంటారు నిన్ను, అక్కడే ఉందామని. చెప్పుండాల మా అమ్మ మన దేవుళ్ళు లచ్చలంగా చూసుకుంటారు నిన్ను, అక్కడే ఉందామని. 20 సంవత్సరాలు చూడ నాకు మీకన్నా ఉంటే బాగుంటుంది నాకు. నిజమేనైనా మా బతుకులేస్తున్నాను ఏందనైనా ఇది నువ్వు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏందిరా? ఇక్కడ ఎవరు ఏమని అంటున్నారా? మొత్తం నీ హ్యాండ్ వరకు చేసుకుని నువ్వే ఉండే ఇంట్లో. నేను అట్లా మాట్లాడినా లాస్ట్ టైం నువ్వు చెప్పినావు కదా ఒకసారి, అప్పుడు మాట్లాడి నేను అప్పుడు కూడా చెప్పినా కదా బిడ్డకి నాకు చెప్పాను. మాట్లాడితే ఆమె ఏమంటుందంటే వద్దు నాకు అవసరం లేదు, మీ అమ్మ మీ నాన్న అసలు ఉన్నాను, నేను ఎప్పుడైనా సెకండ్ పిల్లని కానీ చూస్తారు నన్ను. మేము అట్ట అనేవాళ్ళం కాదురా, పెళ్ళి అయిపోయింది కదా నాకు ఆల్రెడీ. అయినా కూడా మేము అట్ట మా ఇన్నే లేదురా, కళ్ళగడ అనుకోరా. మీరు లక్షలం కూడా అయితే కావాలరా మాక, మీరు లక్షలం కూడా అయితే కావాలరా మాక. ఒకసారి మాట్లాడు నువ్వే మాట్లాడతాను నేను చెప్తాను బిడ్డకే. ఒకసారి నేనేం చేస్తాను మాట్లాడు, నువ్వు గట్టిగా మాట్లాడబాక. మళ్ళీ మాట్లాడు నైనా. ఆమె ఏదన్నా మళ్ళీ బాధపడిందంటే నేను ఎట్రా ఏందిరా ఇది నీరకాటలు గట్టిగా మాట్లాడబాక. నేను మళ్ళీ నేను అయ్యో నేను చెడ్డగా మాట్లాడినైనా. హలో బుజ్జి, ఇంకో మా నాన్న మాట్లాడతాడంట ఒకసారి మాట్లాడు. అమ్మా బాగున్నామ్మా. ఏందమ్మా ఇదే మాకు మళ్ళా సమస్య? ఇదే అబ్బాయిదే. అవునమ్మా నేను కాదన్నానమ్మా, అట్నగాడు మీరు ఏడక చేసుకొని ఉండమన్నాను కదమ్మా. మళ్ళా ఏందమ్మా నాకు వాడు ఉండేదానికి లేదు, నేను తీసుకెళ్ళిపోతాము, నేను వెళ్ళిపోతాను, నాకు మీరు వద్దు అంటున్నాడా అబ్బాయి? చెప్పమన్నా చెప్పు ఉండడమ్మా, మీకు మించింది ఏమన్నా మాకు అవునమ్మా నీకు అబ్బాయి కావాలి, నేను కాదనలేదమ్మా. మీరు ఇద్దరు లచ్చలంగా ఉండండి కుటుంబంలోనే ఉండండమ్మా. మేము పక్కన గుడి చేసుకొని ఉంటాం కావాలంటే ఆ అబ్బాయి లేకపోతే మేము ఉండలేమమ్మా. ఆలోచించినైనా లేదులే నాయనా నాకు. అవునైనా మేము ఇన్ని రోజులు కనిపించడం మా బాధలు కూడా ఆలోచించమా. మేము మిమ్మల్ని కాదనేది ఏం లేదు. నాకు చెప్తే నీ గురించి అట్లా ఒప్పుకున్నాను కదమ్మా. నేనా కాదన్నా, నా అబ్బాయికి ఇష్టమైతే నాకు ఇష్టమని చెప్పినాము. ఇంట్లో ఎవరు వాడికి ఎదిరించేది ఏమి లే. ఆ విధంగా ఉండదని చెప్పి మమ్మల్ని ఇప్పుడు ఏపీకూడదమ్మా. మళ్ళా లేకపోతే నేనైతే ఉండలేను అసలు. నా డబ్బుల గురించి కాదు నాయన, బిడ్డ కావాలి కానీ మా డబ్బులేనమ్మా. డబ్బుల గురించి ఆలోచిస్తామే మనం ఎన్ని ఆలోచనైనా బిడ్డ కావాలి కన్నాక. డబ్బుల గురించి ఆలోచిస్తామే మనం ఎన్ని ఆలోచనైనా బిడ్డ కావాలి కన్నాక. మేము కూలి చేసాను మిమ్మల్ని తాకుతామ్మా. మాకు ఒప్పుకున్న రోజులు ఏందమ్మా బిడ్డ జీతం గురించి అవి గురించి కదా. నేనా ఈరోజు అబ్బాయి వస్తే అక్కడ మేము ఎంత సంతోషంగా ఉన్నాం తెలిసాడా? ఇంట్లో తల్లిదండ్రులమా ఆలోచించాడు. చెప్పు లాస్ట్ ఇంక రాను నేను చెప్పినైనా నువ్వే నాకు చెప్పాలి. ఇంక రాను, ఇదే లాస్ట్ ఇంక రాను నేను. అటు చెప్పాకనైనా అమ్మాయికి చెప్పినా నువ్వు చెప్పేది కదా. నేను ఒప్పుకున్నాను, ఇంక ఒప్పుకొని నేను వెళ్ళిపోతాను. నా మాటలు ఆలోచించమా. నాకు ఒప్పుకునేది కాదు. నేను ఎప్పుడైనా పండగలకు వస్తాను. పండగలకు ఏమైనా పత్తుతానమ్మా బుజ్జి, నేను లేకపోతే ఉండగలుగుతావు నువ్వా? అస్సలు ఉండలేదు నేను, లేదు అస్సలు బతకలేదు. నేను ఎట్లా చేసుకోబండి మేము మీద నమ్మకం లేదు నీకా? ఎవరి మీద? అమ్మాయి మీద. ఎట్లా నమ్మకం నైనా చెప్పు. నమ్మకం అయితే ఆ బిడ్డ అట్నే ఏండే ఉంటాం అంకుల్ అంటే నాకు ఎంత సంతోషపడి ఉంటానా. నేను వచ్చేస్తాను, నేను ఉండలేను, వచ్చేస్తాను. సరే ఇంకేమే? హలో, చేసుకుందాం, వస్తా. ఇంకొక 2-3 డేస్లో వచ్చేస్తాను. ఇంక రానిలేడికి అంతే మొత్తం. నేను వస్తాను.
నేను చెప్పాను ఒప్పుకోవట్లేదు అసలు మాట్లాడదు నేను చెప్పి నేను పెట్టిన అడుక్కుంటాను మాట్లాడదని చెప్పాను నేను ఆల్రెడీ మాట్లాడదు అందరితో మాట్లాడదని చెప్పా మళ్ళీ నేను చెప్పినాలేమ్మా. సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను. చేయండి. సరే సరే ఐ లవ్ యూ బాయ్. బాయ్. తల్లిదండ్రులు ఏదంగా ఇబ్బంది పెట్టకూడదు, ఎవడు పెట్టాడు. నీలాగా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టినోడు ఎవడు లేడు. నీలాగా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టినోడు ఎవడు లేడు. వాస్తవం చెప్తాను. ఇప్పుడు దాకా నేను లేకపోతే బతకలేను, ఇప్పుడు ఏమంటే ఇబ్బంది పెడుతున్నానా? అంతే. ఎందుకు నేను లవ్ చేయకూడదా? చేయొచ్చు నేను చేసుకునేటు ఉంటే మాకెంత తృప్తి. ఏంది నేను ఆస్తులు పంచుకుని వెళ్తాను. ఏంది నేను ఎక్కడ లేదు. ఇదే ఆంటీ అంటే నాకు పిచ్చి నాయన, పిచ్చి పిచ్చి నువ్వు పిచ్చి మొన్న నాకు. చెప్పినావు, నేను ఓకే అన్న. అస్సలు మాట్లాడకుండా ఉండలేను. నాకు నీతో అయినా ఉంటా కానీ ఆమెతో ఉండలేను అసలు. నాకు ఆమె అంటే అసలు మాకు అంతేనైనా అమ్మక నువ్వు చేసే పనులే నాకు మంచి పనులు చేయాలి. అంతే అంతసేపు ఆ బిడ్డ అడుక్కున్నా కదా, ఆ బిడ్డగా నేను లేదు చూడమే. మీరిద్దరు అయ్యేదాకా మాట్లాడుకొని ఇప్పుడు అట్నే ఉంటుందిలే నైనా వయసులా. ఇప్పుడు అట్నే ఉంటుందిలే నైనా వయసులా. వయసులే కదా ఇప్పుడే. నాకు రేపు లోపల సర్దేనైనా నాకేమో రావాలి. చూసి పంపించి నేను వెళ్ళిపోతా. వెళ్తాం మొత్తం చేసుకుని వెళ్ళిపోయాను. మేము వెళ్తాం, ఇల్లు వదులుకొని వెళ్తాం. ఇల్లు వదులుకొని వెళ్ళేది కాదు. అవన్నీ నేను చేయలేను. నువ్వే చేసుకునేసి మొత్తం తీసుకుని వెళ్ళిపోయి. మాకు అట్టగాడు మేము అడ్డంగా వెళ్తాం పని మేమని వద్దు. సరేలే ఇప్పుడు రేపు తీసుకొచ్చామంటాం ఆమె ఎక్కడికా? ఇంటిగా తీసుకొచ్చుకో. తీసుకుని వెళ్ళిపో. నీకు వద్దు బాయ్, నాకు వద్దు ఇన్ని. సరేగానే వెళ్ళు, ఏమైనా చేసుకో. ప్రాంక్ అంటే తెలుసు నీకా? మాకు తెలియదు నేను ఇన్నా. ప్రాంక్ ఎప్పుడు నిన్న ప్రాంక్ అంటే నాకు తెలియదు. మేము చదువుకోలేదు నాయన. మాకు ఎన్ని, అందుకే నేను చదివిచ్చి ఇంత దూరం తెచ్చినావా? మేము చదువుకుంటే ప్రాంకులు గింకులు తెలుసున్నావు. ప్రాంక్ అంటే చదువు లేదు, ఒక చదువు అది. ఆ చదువుకున్నాను నేను స్పెషల్గా, అందుకని. అదే అందుకే నేను చదివిచ్చినాను కదా ప్రాంకులు గింకులు. మాకు తెలియదు నేను ఎట్లా చేయమంటే పెళ్లి చేసుకునేమంటావు? పెళ్లి చేసుకునే ఉండండి నేను కాదా? వద్దునైనా నేను తెలియపోతాను. నాకు ఏం మనసు ఏం బాగుంటుందా? నువ్వు తల్లిదండ్రులు ఆలోచిస్తావు, మీ నాయన ఆలోచిస్తున్నావు నువ్వా? నేను ఆలోచించాను నాయన. ఆంటీ అంటే ఎంత ఇష్టం నాకు. ఈ వయసులో అట్లే ఉంటుంది. నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు? నా బాధ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు? పెద్దోళ్ళకి తెలుస్తుంది ఆ బాధలు. పెద్దోళ్ళ వల్ల చిన్నోళ్ళ వల్ల నాకు ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ బాధ అనేది. బిడ్డ బయట వెళ్ళిపోతే ఏమనిపిస్తాడు అనేది. నేను చెప్తాను, ఇంక నీ ఇష్టం. నేను ఎప్పుడూ ఏమన్నా నిన్ను అన్నీ మాట్లాడినా ఇష్టం చేసుకుంటా చేసుకో. సరే నాయన, ఓకే. నేను వెళ్తున్నాను. ఒకసారి హక్ చేసుకుని ఇన్ని ఏం పడలేదు. మాకు వద్దు పనేనా వద్దు. నాకు బాధపడబాకు. ఎందుకు ఇది ఆడుస్తున్నావా? నిజంగా ఏడుస్తావు నా కోసమా? నాయన నువ్వెందుకో ఏడవ బాగానే నేను వచ్చి మనం మాట్లాడుతానులే. ఇంటికి వచ్చి మాట్లాడుతా. ఒకసారి ఆమెతో మాట్లాడతా. వచ్చి నేను మనం మాట్లాడతాను. అట్లా చేసుకునే ఇష్టం చేసుకునేది కాదు నువ్వు.